టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్కి ఏమైంది? నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్గా నిలిచిన ఈ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు కేవలం పాటలకే పరిమితమవుతున్నారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన్ను పక్కన పెడుతున్నారా లేక ఆయన తప్పుకుంటున్నారా? చర్చ ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తుంది. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ అంటే అద్భుతమైన మెలోడీలు, మాస్ చీట్లే కాదు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్కు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇటీవల కొన్ని క్రేజీ ప్రాజెక్టుల విషయంలో సీన్ మారుతుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇచ్చారు. కానీ రికార్డింగ్ బాధ్యతలను మాత్రం తమన్కు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అయితే ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని దేవిశ్రీకి అంత టైం దొరకడం లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నెలలో 10 రోజుల నటనకు 20 రోజులు సంగీతానికి కేటాయిస్తున్నానని కండిషన్ పెట్టుకున్నట్లు టాక్. అయితే హీరోగా బిజీ అవడం వల్లే రికార్డింగ్ లాంటి ఎక్కువ సమయం తీసుకునే పనులకు ఆయన దూరమవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కే చునార్ తేరీ సర్కే పాటపై తీవ్ర వివాదమే రేగింది. ఈ పాటలో నోరా ఫతేహి నృత్య భంగిమలు, పాటలోని అసభ్యకరమైన సాహిత్యం తీవ్ర విమర్శకు గురవుతున్నాయి. అసభ్యకరమైన సాహిత్యం, నృత్య భంగిమల కారణంగా తీవ్ర విమర్శలు రావడంతో గీత రచయిత స్పందించారు. అయితే ఈ పాటలకు గీత రచయిత రకీబ్ ఆలం పేరు కనిపించడంతో నెటిజన్లు ఆయన్ను కూడా టార్గెట్ చేశారు. దీనిపై స్పందించిన రకీబ్ ఆలం తాను అసలు ఈ పాట సాహిత్యం రాయలేదని స్పష్టం చేశారు. అది నా తప్పు కాదు. గీత రచయిత ఒక సినిమా ఇంటర్వ్యూలో రకీబ్ ఆలం మాట్లాడుతూ ఈ పాటను చిత్ర దర్శకుడు ప్రేమ్ మొదట కన్నడలో రాశారని తెలిపారు. నన్ను ఈ పాట రాయమని అడిగినప్పుడు నేను నిరాకరించాను. అలాంటి సాహిత్యం ఉన్న పాటలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటాయని కూడా చెప్పానని ఆయన అన్నారు. అందులో ఉన్న కొన్ని పదాలు అన్నింటికీ ఒరిజినల్ వెర్షన్లో ఉన్నాయి అని ఆయన చెప్పారు. పాటలోని కొన్ని లైన్లు ద్వంద్వార్థాలతో ఉన్నాయని అంగీకరించిన ఆయన చివరికి అది మద్యం సీసా గురించి అని చెప్పినా మద్యంలోని పదాలు చాలా అసభ్యంగా వినిపించాయి. అయితే అందుకే నేను మొదట రాయడానికి ఒప్పుకోలేదు అని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో క్షమాపణ. ఈ వివాదం పెరగడంతో రకీబ్ ఆలం సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పారు. నేను మంచి పాటలు రాస్తే ఎవ్వరు గుర్తించరు, కానీ ఇలాంటి వివాదం మాత్రం పెద్ద చర్చ అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన 75వ ఏట కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల అప్డేట్స్ చూస్తే రాబోయే 2 ఏళ్లు బాక్సాఫీస్ వద్ద తలైవార్ జాతర ఖాయమనిపిస్తుంది. జైలర్ 2 షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం నుండి కమల్ హాసన్తో మల్టీ స్టారర్ వరకు రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. దాస్ సినిమాతో మెప్పించిన యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను 2027 పొంగల్ కాన్కగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
జీరో డిజాస్టర్ తర్వాత కేవలం క్యామియో పాత్రలకు పరిమితమైన షారుఖ్ ఖాన్ 2023లో తన పవర్ చూపించాడు. పఠాన్, జవాన్ బాక్సాఫీస్ ఊచకోత కోసాయి. 2 ఫిలిం 1000 కోట్ల మార్కు దాటాయి. డంకీతో కూడా మరో 1000 కోడ్ కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే రెవలోడి సలార్ దెబ్బకు డంకీ డీలా పడింది. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. గతంలో ఈ కాంబోలో 3 ఫిలిం రాగా అన్ని సూపర్ డూపర్ హిట్సే. 60 ఏళ్లలోకి అడుగు పెట్టిన షారుఖ్ ఇకపై యాక్షన్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఒళ్ళు హోనం చేసుకునే క్యారెక్టర్స్కు బ్రేక్ ఇచ్చి రొమాంటిక్ డ్రామాలు చేయాలనుకుంటున్నాడట. అయితే తన ఏజ్ దృష్టిలో పెట్టుకొని మెచ్యూర్డ్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ కంటెంట్ ప్రాజెక్టుకు ఎస్ చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి త్వరలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆమె టీం చెక్ పెట్టింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూనే వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు హెడ్లైన్స్లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆమె టీం పేర్కొంది. అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం అన్యాయం. అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే ఆమె వయస్సును 44 ప్రతి పోస్ట్లోనూ ఒక వివాదాస్పద అంశంగా హైలైట్ చేయడం. హీరోల వయసు విషయంలో చూపని ఉత్సాహం కేవలం హీరోయిన్ల విషయంలోనే ఎందుకు కనిపిస్తుంది అని టీం ప్రశ్నించింది. అనుష్క తన కెరీర్ను కేవలం ప్రతిభతో ఎంతో హుందాగా నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ పిఆర్ స్టంట్స్పై ఆధారపడలేదని ఆమె టీం ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. తన పర్సనల్ లైఫ్ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు. కేవలం వ్యూస్ కోసం వాడాల్సిన అంశం, అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. ఒక వార్తను ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా గౌరవంగా చూడడం నేర్చుకోండి అని అనుష్క టీం సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.